కాలములో వధువు యొక్క పుస్తకం ఏంటంటే ప్రకటన గ్రంథం లేదా ప్రత్యక్షత గ్రంథం. ఆ తరువాత పాత నిబంధన కాలములో మరలా వధువు యొక్క పుస్తకం ఏంటంటే అదే దానియేలు గ్రంథం. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథం పాత నిబంధన కాలములో దానియేలు గ్రంథం అది వధువు యొక్క పుస్తకం. అది అలాగే క్రొత్త నిబంధన కాలములో ప్రకటన గ్రంథము లేదా ప్రత్యక్షత గ్రంథం అనేది వధువు యొక్క పుస్తకముగా ఉన్నాయి. హల్లెలూయా. మరి దానియేలు అన్యజనుల కాలముల యొక్క ఆరంభములో ప్రవక్త. దానియేలు అన్యజనుల కాలములు ప్రారంభములో ప్రవక్త. దానియేలు కథలకు అర్థం చెప్పేవాడు. దానియేలు ఆ మర్మములు బయలుపరిచేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు బబులోను ఉన్నది. హల్లెలూయా. బబులోను అది బంగారు శిరస్సు కాలము. అన్యజనుల యొక్క ఆరంభములో దానియేలు ప్రవక్త ఉన్నాడు. అది వధువు పుస్తకం. అది ఆ తరువాత మనం ఈరోజు ఎక్కడ ఉన్నామంటే మరలా మన కాలములో బబులోను ఉన్నది. అది మర్మయుక్తమైన బబులోను, ద మిస్టీరియస్ బాబిలోన్. అది మహాబబులోనుగా పిలువబడుతూ ఉన్నది. అది మర్మయుక్తమైన బబులోను. మరలా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఆ పాదముల కాలములో ఉన్నాం ఈరోజు. ఇది అన్యజనుల కాలం యొక్క ముగింపు. మరలా దేవుడి కాలములో ఈ అన్యజనుల కాలం యొక్క ముగింపులో మరలా దేవుడు ఏం చేశాడంటే దానియేలు లాంటి ప్రవక్తను పంపించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మహాబబులోను కాలము, అన్యజనుల కాలం యొక్క ముగింపు. మరలా దేవుడి కాలములో దానియేలు లాంటి ప్రవక్తను పంపించాడు. మరలా ఈ కాలములో ఈ దానియేలు ఏం చేశాడంటే ఆ రాయబడిన చేవ్రాతకు, ఆ మర్మములకు, మర్మయుక్తముగా రాయబడిన ప్రతి లేఖనానికి దేవుడు ప్రవక్త ద్వారా అర్థం చెప్పాడు. ఆయన ఈ కాలములో ఉన్న దానియేలు ద్వారా దేవుడు మరలా అర్థం చెప్పాడు ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ ప్రత్యక్షత గ్రంథము ఇది అందరి పుస్తకం కాదు. ఇది కేవలము వధువు యొక్క పుస్తకం మాత్రమే.